జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత 2వ అధ్యాయం 59వ శ్లోకం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయములను గ్రహించని వానికి ఆయా విషయములు దూరమవుతాయే కానీ వాని యందలి రాగము పోవుటలేదు. పరమాత్మను దర్శించగానే విషయములతో పాటు రాగము కూడా దూరమగుచున్నది. ఇక ఈ రోజున సబ్జెక్టు, ఇప్పుడు మనకి కుంభమేళా జరుగుతుంది కదా. ఎన్ని కోటాను కోట్ల మంది మన దేశంలోనే కాదు విదేశాల నుంచి కూడా వచ్చి ఆ కుంభమేళాలో స్నానం చేయాలి అని ఎంతో ఉర్రూతలూగుతూ వస్తున్నారు. నిజమే, ఎంతోమంది సాధువులు పుణ్యపురుషులు అందులో స్నానం చేస్తారు. దాని వెనుక ఉన్న అందరూ ఎంతో ఇది అని కొంతమంది అనుకుంటారు. వారి వారి శక్తులని అందులో ప్రవేశింపచేయడానికే ఈ కుంభమేళాల యొక్క అంతరార్థం. ఇది ఒక శ్రీపాద వల్లభ స్వామి వారు దత్తాత్రేయుల వారి అవతారం కదా. ఆయన కూడా వారి పుస్తకంలోనే ఉంది, కాశీలో స్నానం చేస్తారట రోజు. అంటే ఆ గంగామాత ఎంతోమంది మానవుల స్నానంతో అపవిత్రం అవుతున్నాను అని ప్రార్థిస్తే నేను వచ్చి నీ నదిలో మునకలు వేస్తాను అని అన్నారట. వాళ్ళ తాతగారే ఈ చెప్పారు, బాపనారుల వారు. ఆయన చాలా ఉద్దండ పండితులు, అభ్యుదయవాది కూడా. పురాతన కాలంలో ఉన్న అయినా కానీ ఆయన చెప్పారట, ఒక గంగామాత జలస్వరూపం, ఆమెకు పంచకోశాలు ఎట్లుంటాయి అని ఒకళ్ళు అడిగితే, దేవతలు మంత్రస్వరూపులు, వారు భౌతిక స్వరూపులు కారు. మంత్రములన్నవి శబ్ద బ్రహ్మం యొక్క శక్తి స్వరూపము. గంగామాత అనగా శక్తి రూపంన చైతన్య రూపంన ఉన్న దేవత అని అర్థము. ఆమె భౌతిక రూపంన ఉన్న గంగానదీ స్వరూపమునకు తాదాత్మ్య స్మితిలో ఉన్న అభిమాన దేవత అనగా చైతన్యమున ఉన్న దేవత. అయితే శ్రీపాద వల్లభుల వారు మానవుల యందు జలతత్వం ఉంటుంది. ఆ జలతత్వమును శుద్ధి చేయుటకు వారు జలయజ్ఞమును చేయ సంకల్పించిరి. అందువలన ప్రతిదినము వారికి గంగా స్నాన ఫలము చేయదలచిరి. ఆ యోగ ప్రక్రియ వలన భౌతిక రూపంలో ఉన్న జలవాసములన్నీ పవిత్రీకరించబడతాయి. పవిత్రమైన నదులన్నీ తమ మాలిన్యములను పోగొట్టుకొని పవిత్రతనందును. గంగాది మహానదులన్నీయును పాపభూయిష్టములైన మానవులు తమ యందు స్నానము చేయుటచే అపవిత్రమగును. మహాపురుషులు చైతన్య స్వరూపులు, పుణ్యపురుషులు గనక ఆయా నదుల యందు వారు స్నానము చేసినప్పుడు ఆయా నదులు తిరిగి పుణ్యవంతులు అవుతాయి. జలయజ్ఞమును వారు చేయుటలోని అంతరార్థము జీవ రాశుల శరీరముల యందు రసస్వరూపున ఉన్న జలతత్వమును శుద్ధీకరించుటకే. శ్రీవల్లభ సార్వభౌములు కేవలము కరచాలన మాత్రమున కోటాను కోట్ల బ్రహ్మాండములను సృష్టించి రక్షించి విలయం అందించగల అసలు సిసలైన త్రిమూర్త్యాత్మక దత్తప్రభువు. వారు లీలామానుష విగ్రహదారులై త్రేతాయుగమున భరద్వాజ మహర్షికి ఇచ్చిన వాగ్దానం ప్రకారము భరద్వాజ గోత్రమున సావిత్రికాటక చేయబడిన పుణ్యస్థలమున పీఠికాపురం నందు అవతరించిరి. అంటే ఈ పీఠికాపురం కూడా కాశీ అంత గొప్పది. మన తెలుగుదేశంలోనే ఉంది కదా. వీలైనప్పుడు వెళ్ళండి, స్వామిని చూడండి, దర్శించండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అది నిజంగా ఎంత వైబ్రేషన్స్ వస్తాయో ఆ స్వామి సన్నిధిలో కూర్చుంటే నాకు అది అనుభవపూర్వకం. అందుకే నేను మీ అందరి ముందల ఇది ఉంచుతున్నాను. దీంట్లో సిద్ధమంగళ స్తోత్రం అని కూడా ఉంటుంది. అది చదువుతుంటే ఆ సూక్ష్మ రూపంలో ఎంతోమంది సిద్ధ పురుషులు కూడా అక్కడ ఉంటారట. ఇది సాక్షాత్తు పాపనారుల వారు శ్రీపాద వల్లభ స్వామి వారి తాతగారు చెప్పిన మాట. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా సదా సిద్ధమంగళ స్తోత్రాన్ని జపించండి. మన
ఈ గూగుల్లో కొడితే అది వస్తుంది, సిద్ధమంగళ స్తోత్రం అని అంటే చదవండి. మీ అందరూ కూడా ఆధ్యాత్మిక అనుభూతులని పొందుతారని ఆశిస్తూ